చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇవాళ రిలీజ్ అయింది జ్యూక్ బాక్స్, అంటే అఫీషియల్గా ఇవాళ తనకి రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగస్థలాన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. ఈ జ్యూక్ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగర్ రాని ఐటమ్ సాంగ్ దేవి స్పెషల్ అది ఉంటుంది. అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్, ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అని కానీ అనుకోవడమేమో, ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జ్యూక్ బాక్స్లో ఉంటాయి. సో ఆ సాంగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడవచ్చు. అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా March 18th ఆడియో ఫంక్షన్ కాక ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే March 30th రిలీజ్. ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని, 80sలో అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది. మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, డెఫినెట్గా ఉంటుందండి. దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వి రీసెర్చ్ అలాట్ అంటే చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లో ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. సో అంత అందంగా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయినా, అవును కరెక్టే, మా చిన్నపిల్లలు ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ.